Hello everyone, welcome to Anagani Commerce. Students, display అవుతున్న పేపర్ January 2025 CA Foundation అకౌంటింగ్ పేపర్ అనాలిసిస్ చేద్దామండి. ఇదిగోండి 12th January 2025 పేపర్ ఇది. అనాలిసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో నేను ప్రాబ్లమ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదిగోండి CA Foundation అకౌంటింగ్ పేపర్ ఇది. ఫస్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 1 ఈస్ కంపల్సరీ. క్వశ్చన్ నెంబర్ 1 ఈస్ కంపల్సరీ. మాక్సిమం మార్క్స్ 100. ఓకే, మాక్సిమం మార్క్స్ 100, 3 hours. మొత్తం మనకి 6 క్వశ్చన్స్ ఇస్తారండి. 6 క్వశ్చన్స్ లో ఎనీ 5 చేయాలి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మెయిన్ క్వశ్చన్ 6, మళ్ళీ దీంట్లో సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మనం ఏంటి ఎనీ 5 చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏంటి అంటే కంపల్సరీగా మనం రాయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారుగా, క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ కంపల్సరీ. ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ ఫ్రమ్ ద రిమైనింగ్ 5 క్వశ్చన్స్. మిగిలిన 5లో మీరు 4 వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే స్టేట్ విత్ రీజన్స్. ఫస్ట్ క్వశ్చన్ అనగానే ఇక్కడ మనకి ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అయిపోలేదండి. మనకి దీని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ లోనే మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లో ఏ వచ్చేటప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ విత్ రీజన్స్. తర్వాత ఇదిగోండి బి, ఎక్స్ప్లెయిన్ 4 మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. తర్వాత సి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ ద సేల్స్ రిటర్న్స్ బుక్ అన్నారు. అంటే సబ్సిడరీ బుక్స్ నుంచి ఇచ్చారనమాట. సరే ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం మనం. ఫస్ట్ వన్, మ్యాచింగ్ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్రూయల్ కాన్సెప్ట్ అంట. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్రూయల్ కాన్సెప్ట్, ట్రూ అండి. ఓకే, మనం దీని ఆధారంగానే మనం క్లోజింగ్ స్టాక్ ఇవన్నీ కూడా వాల్యూ చేసేది. రైట్, 6 into 2 12 మార్క్స్, 2 మార్క్స్ ఒక్కొక్క దానికి. ఎందుకు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ట్రేడింగ్ అకౌంట్ వేసినప్పుడు ఓపెనింగ్ స్టాక్ 1 lakh, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ స్టాక్ 1 lakh, పర్చేజెస్ 2 lakhs రాసుకున్నాం మనం. బై సేల్స్ వచ్చేటప్పటికి మొత్తం 3 lakh గూడ్స్ కదండి, ఇవన్నీ 3 lakhs కదా మన దగ్గర ఉన్నాయి. అయితే దీంట్లో నుంచి 250,000 గూడ్స్ అమ్మేశాడండి. 250,000 గూడ్స్ ని ఒక 4 lakhs కి ఎంతో ప్రాఫిట్ కలుపుకుని అమ్మేశాడు. ఎంత వాల్యూ గూడ్స్ అంటే 250,000 గూడ్స్, 2,50,000 గూడ్స్ ని అమ్మేశాడు. అంటే మొత్తం టోటల్ 3 lakhs లో 2,50,000 అమ్మాడు. అంటే ఇంకొక 50,000 ఏంటి అంటే క్లోజింగ్ స్టాక్ గా మనం రికగ్నైజ్ చేస్తున్నాంగా. ఓకేనా, ఇదేంటి అంటే మ్యాచింగ్ కాన్సెప్ట్. ఇది ఏ బేస్ ఆధారంగా అంటే ఎక్రూయల్ కాన్సెప్ట్ బేస్, ఎక్రూయల్ కాన్సెప్ట్. అట్లాగే మనం అవుట్ స్టాండింగ్ శాలరీస్ కానీ ఇవన్నిటిని కూడా మనం ఈ ఎక్రూయల్ కాన్సెప్ట్ బేస్ మీద తీసుకుంటాం. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్రూయల్ కాన్సెప్ట్, ట్రూ. నెక్స్ట్, customers of business should not be considered as users of accounts prepared by business. ఇక్కడ ఏమన్నారు, కస్టమర్స్ ఆఫ్ బిజినెస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ యూజర్స్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. ఫాల్స్ అండి. ఎందుకంటే ఈ కస్టమర్స్ ఏమంటారు అంటే ఎక్స్టర్నల్ యూజర్స్ అంటారు. సో వాళ్ళకి కూడా ఏంటి, మనకి కస్టమర్స్ ఆఫ్ బిజినెస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ యూజర్స్ ఆఫ్ అంటే ఎక్స్టర్నల్ యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్డ్ బై బిజినెస్. సో ఫాల్స్ అనమాట. నెక్స్ట్, under inflationary conditions, FIFO will not show lowest value of cost of goods sold అన్నారండి. ఫాల్స్. FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్, అంటే హయ్యర్ ఇన్కమ్ లోయెస్ట్ కాస్ట్ చూపిస్తుంది కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్, ఫర్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ proceeds from fresh issue of equity shares and debentures can be utilized. రిడెంప్షన్ ప్రిఫరెన్స్ షేర్స్ రిడెంప్షన్ కి ఈక్విటీ షేర్స్ ని తర్వాత డిబెంచర్స్ ని యూజ్ చేస్తారన్నారండి. ఫాల్స్ అది. ఎందుకంటే డిబెంచర్స్ అనేది ఏమో లాంగ్ టర్మ్ లోను, తర్వాత ఈక్విటీ షేర్స్ అనేది ఏంటంటే ఓనర్స్ ఈక్విటీ. సో ఫాల్స్ ఇది. నెక్స్ట్, బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ ఆర్ నాట్ సినోనిమ్స్ టర్మ్స్, దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ట్రూ. రెండు కూడా వేరు వేరు, బుక్ కీపింగ్ వేరు, అకౌంటింగ్ వేరు. నెక్స్ట్, a ledger is also known as the principal books of accounts. తెలిసిందే కదండి, లెడ్జర్ is also known as principal book of accounts. ఓకే, మొత్తం 12 మార్క్స్.
నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫోర్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫంక్షన్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, రిపీట్ అవుతుంది. ఇంతకు ముందు మనకి సెప్టెంబర్ 2024 పేపర్ లో కూడా రిపీట్ అయింది. సో మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ ద సేల్స్ రిటర్న్స్ బుక్. సబ్సిడరీ బుక్స్ అండి, ఇది కూడా ఇచ్చారు ఇంతకు ముందు. సబ్సిడరీ బుక్, ఇది సబ్సిడరీ బుక్స్ సేల్స్ రిటర్న్స్ బుక్ అనమాట, సింపుల్. తర్వాత ఏ ఫర్మ్ పర్చేస్డ్ సెకండ్ హ్యాండ్ మెషినరీ ఆన్ April 1st 2021 ఫర్ 10 మార్క్స్ అన్నారు. అంటే మెషినరీ అకౌంట్ డిప్రిసియేషన్ నుంచి వచ్చిందండి, ఇది డిప్రిసియేషన్. ఎన్నో క్వశ్చన్ అండి ఇది? సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఏ క్వశ్చన్ 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ బి క్వశ్చన్ వచ్చేటప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. బి క్వశ్చన్ 10 మార్క్స్. ఏం అడిగారు బి క్వశ్చన్ లో అంటే బిఆర్ఎస్ అడిగారు. ఇదిగోండి, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అడిగారు. మనకి ఏమి ఇచ్చారు? ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ వాజ్ ఓవర్ డ్రాన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 24,768. అంటే ఇక్కడ ఏంటి అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు, అదేంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఓకే, ఎన్ని? 10 మార్క్స్. మొత్తం ఎన్ని ఇచ్చారు అంటే, ఒక్క నిమిషం, మొత్తం టోటల్ నీకు 1 2 3 4 5 6 7 10 ఇచ్చారండి. 10 మార్క్స్ అంతటికి మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఆ రెండు చేసుకోవచ్చు, మెషినరీ అకౌంట్ వేయచ్చు, నెక్స్ట్ బిఆర్ఎస్ చేయొచ్చండి. అక్కడికి 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 20 మార్క్స్ వచ్చినట్టు. తర్వాత ఫ్రమ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ఆఫ్ బ్యాలెన్సెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద, ఓకే, ఫైనల్ అకౌంట్ ఇచ్చారండి. ఏ పార్ట్? మొత్తం టోటల్ 15 మార్క్స్. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ నేను బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలండి. ఇదిగోండి అడ్జస్ట్మెంట్స్, ఇదిగోండి అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు? మొత్తం 7 అడ్జస్ట్మెంట్స్. తర్వాత దాంట్లో బి క్వశ్చన్, ఏది? థర్డ్ క్వశ్చన్ లో బి వచ్చేటప్పటికి 5 మార్క్స్. ఏం అడిగారు అంటే పార్ట్నర్ షేరింగ్ ప్రాఫిట్స్, అంటే పార్ట్నర్షిప్ నుంచి ఏం అడిగారు అంటే పార్ట్నర్స్ డూ ద ఫాలోయింగ్ అమౌంట్స్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఏం అడిగారు చూద్దాం, చూడండి. ఇదిగోండి క్వశ్చన్ ఏంటో చదువుకోవాలి ఫస్ట్. ప్రాఫిట్ షేరింగ్ రేషియో అంటే న్యూ పిఎస్ఆర్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అడిగారండి. ఓకే, ఇది వచ్చేటప్పుడు మనకి 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ లో మళ్ళీ 15 మార్క్స్. మనకి ఏం అడిగారు అంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్. పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి మనకి డెత్ ఆఫ్, ఇదిగోండి డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అడిగారు. ఇవల్ల కూడా మనకి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, ఇదిగోండి క్వశ్చన్. You are required to prepare revaluation account, partners capital account and balance sheet as on 30th June 2024 along with necessary workings. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ బి వచ్చేటప్పటికి 5 మార్క్స్. నేను సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అడిగారండి. ఇదిగోండి సింగిల్ ఎంట్రీ సిస్టమ్. క్లియర్? ఏమేమి ప్రిపేర్ చేయమన్నారంటే ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ 31st March 2023 అండ్ 31st March 2024. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఎర్న్డ్ బై మిస్టర్ సార్థక్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2024 అండి. అంతవరకు అది అయిపోయినాక ఫిఫ్త్ క్వశ్చన్ లో 10 మార్క్స్ కి ఎన్పిఓ, నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లేదా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి అడిగారు. ఏమేమి ఇచ్చారు అంటే నీకు ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ అకౌంట్ ఇచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓకే, మిమ్మల్ని ఏమడిగారు దీనిలో? ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఇచ్చి ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు, ఇదిగోండి, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2024 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఒక టిన్ను, తర్వాత రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ అడిగారండి. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత బి క్వశ్చన్ 5 మార్క్స్. బి క్వశ్చన్ 5 మార్క్స్ కి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి అడిగారు. ఇదిగోండి, యు ఆర్ రిక్వైర్డ్ టు గివ్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి. అకామిడేషన్ బిల్ అడిగారండి, చూద్దాం. అంతే, ఏ యాక్సెప్ట్స్ 2 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అది. తర్వాత ఆర్ దాంట్లోనే మళ్ళీ అది కానీ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే బిలో 1 అది కానీ, లేదంటే ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. ఏంటి? ఇన్వెంటరీ వాల్యుయేషన్ నుంచి ఇచ్చారండి 5 మార్క్స్ కి. ఇన్వెంటరీ వాల్యుయేషన్ నుంచి ఇదిగోండి ఇన్వెంటరీ వాల్యుయేషన్, ఇది యు ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అడిగారండి. తర్వాత సి క్వశ్చన్ వచ్చేటప్పటికి 5 మార్క్స్. ఏ కంపెనీ హ్యాడ్ ఇష్యూడ్ 20,000 8% పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అండి. డిబెంచర్స్ నుంచి అడిగారు. ఏమేమి అడిగారు అంటే క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి అలాటెడ్ టు ద డిబెంచర్స్ హోల్డర్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. తర్వాత 15 మార్క్స్ క్వశ్చన్ గా 6th 1 మొదలైంది. మళ్ళీ
15 మార్క్ క్వశ్చన్ గా ఏం అడిగారు అంటే నీకు కంపెనీ అకౌంట్స్ నుంచి అడిగారండి. ఇదిగోండి ఎంట్రీస్ రాయమన్నారా, గివ్ జర్నల్ ఎంట్రీస్ విత్ నేరేషన్. ఏమన్నారు, ఫైనల్ కాల్ వాజ్ ఫుల్లీ పేడ్ ఎక్సెప్ట్ ఏ షేర్ హోల్డర్. ఓకే, ఫర్ ఫీచర్ అండి, ఫర్ ఫీట్ చేస్తారు. ఓకే, సింపులే. ఎన్ని మార్క్స్, 15 మార్క్స్ జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటా పోతాం. తర్వాత 5 మార్క్స్ వచ్చేటప్పటికి నీకు వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అడ్వాంటేజెస్ అడిగారు. పైన మనకి అకౌంటింగ్ గురించి అడిగారు కదండి, పైన ఒక థియరీ క్వశ్చన్ ఫస్ట్ సెక్షన్ లో. అవునా, ఫస్ట్ సెక్షన్ లో అకౌంటింగ్ గురించి ఏం అడిగారు చూద్దాం, ఒక్కసారి చూసి ఎండ్ చేసేద్దాం. ఇదిగోండి, ఇది మెయిన్ ఫంక్షన్స్ అడిగారండి. అకౌంటింగ్ ఏమో మెయిన్ ఫంక్షన్స్ అడిగారు. ఇక్కడ వచ్చేటప్పుడు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ మనకి అడ్వాంటేజెస్ అడిగారు. ఇదండి పేపర్ మనకి జనవరి 2025 సిఏ ఫౌండేషన్ వాళ్ళకి వచ్చిన పేపరు. నేను మీకు మొత్తం సమ్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే స్టూడెంట్స్.